మిత్రమా, నిజంగానే నీకు ఏదో ఒకటి సాధించాలని ఉంటే ముందు నువ్వు అనవసరమైనటువంటి పనులన్నీ కూడా మానేసేయ్. ఎందుకంటే అదే నువ్వు సాధించాల్సిన లక్ష్యాల నుంచి దూరం చేస్తాయి. స్నేహం తప్పు కాదు మిత్రమా. కేవలం స్నేహం మాత్రమే జీవితం అనుకుంటూ గడపడం మాత్రమే తప్పు అని చెప్తున్నాను. నువ్వలాగే దోస్తులతో కాలం గడిపిస్తే రేపు నీ స్నేహితులు ఒక్కొక్కడు వాళ్ళ దారుల్లో పోతారు. మరి నీ సంగతేంటి? నీ వెనుక ఎవరున్నారు? నీ స్నేహితుల్లాగా నీ తాతలిచ్చిన ఆస్తులు నీకు లేవు కదా మిత్రమా. అందుకే స్నేహం చేయకాని నీ బ్రతుకు ఎలా సాగాలనే దాని మీదే కొంచెం ధ్యాస పెట్టు. అర్థమైందనుకుంటా. ఎన్నో చూసి ఉంటావు కదా మిత్రమా. అయినా సరే నువ్వు ఇంకా ఇంకా పక్కవాడిపైన ఆధారపడాలని చూస్తూనే ఉంటావా? ఇంకా ఎన్ని రోజులు మిత్రమా? వాడెవడో వస్తాడని వాడితో కలిసి ముందుకు వెళ్తామని ఎదురుచూపులు. భ్రమలో బ్రతకడం మానుకో మిత్రమా. నువ్వు సిద్ధంగా ఉన్నా నీతో కలిసి విజయాన్ని, సంపదను, గౌరవాన్ని పంచుకునేంత గొప్పవాళ్ళు ఎవ్వరూ కూడా లేరిక్కడ. ఎవరికి వారు మొత్తం నాకే కావాలని ఆకలితో పక్కవాడి దగ్గర లాక్కోవడానికి రెడీగా ఉన్నారు మిత్రమా. ఇక్కడ ఎవరి దారి వారిదే తప్ప నిన్ను ఎవ్వరూ కూడా పట్టించుకోరు మిత్రమా. జరిగిపోయిన తప్పు గురించి, గడిచిపోయిన కాలం గురించి ప్రస్తుతం బాధపడుతూ అలా కూర్చుండి ఉండిపోతే నీ తల నెరిసిపోవడం, కళ్ళు మసగబారిపోవడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు మిత్రమా. ఇప్పుడు ఈ క్షణం నీ చేతులు ఉంది. మరి ఎందుకు అలా ఆలోచిస్తూ ఉండిపోతున్నావు? ఏం చేయాలనుకుంటున్నావో అది వెంటనే మొదలుపెట్టు. ఏదో ఒకటి అవుతుంది మిత్రమా. ఏమీ చేయకుండా అలా కూర్చుని ఉండిపోతే కాలం గడిచిపోతుంది. 6 అడుగుల జాగా నీకోసం సిద్ధమైపోతుందని గుర్తుపెట్టుకో మిత్రమా. ఏదో చిన్న మాట అన్నాడని ప్రాణ స్నేహితును కూడా శత్రువు చేసుకుంటున్నావు. ఇంట్లో భార్య మన మాట ఎదిరించిందని వారం రోజులు మొహం చాటేస్తున్నావు మిత్రమా. పనికిరాని గొడవల్లో తలదూరుస్తావు. ఊరు పేరు లేని వాడితో బండబూతులు తిట్టించుకుంటాము. కానీ ఇంట్లో అమ్మ నాన్న 2 తిడితే తినే కంచన కూడా విసురుకొట్టి బయటకు వచ్చేస్తాము. అదెందుకు మిత్రమా? నచ్చిన వాడితో ఒకలా, నచ్చకపోతే మరొకలా ఉంటున్నావు. కానీ ఇవన్నీ నువ్వు చేసుకున్నవే కదా. అదే ఏం పట్టించుకోకుండా నిన్ను ఎవరు ఎలా చూసినా నువ్వు మాత్రం అందరినీ ఒకేలా చూడగలిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఏముంది చెప్పుకోవడానికి? ఎటు చూసినా నీ కష్టాన్ని లాగేసుకొని పైకి వెళ్ళేవాళ్ళే తప్ప నీ పనితనం చూసి నిన్ను పైకి తీసుకువచ్చేదాత ఒక్కరూ లేరు మిత్రమా. వాడు నాకంటే పైకి వెళ్ళిపోతాడేమన్న ఉక్రోషం తప్ప వాడైనా పైకి వెళితే నలుగురికి దారి దొరుకుతుందని ఆలోచన ఎవ్వరికీ లేదు. ఇక్కడంతా అభద్రతా భావం తప్ప అందరూ కలిసి వెళ్దామనే నినాదం దొరకడం లేదు మిత్రమా. మనకి దక్కాల్సినది మనం చేసే కర్మల బట్టి, మనం పడే కష్టాన్ని బట్టి నిర్ణయించబడుతుందే తప్ప ఎదుటి వాడిని కిందకి లాగడంతో ఏదీ రాదు. అలా వచ్చినా అది నిలబడదని గుర్తుపెట్టుకో మిత్రమా. నువ్వేం చెప్పినా వినడానికి ఇక్కడ ఎవ్వరూ కూడా సిద్ధంగా లేరు. నువ్వు ప్రతిదీ చెప్పాలని రూల్ కూడా ఏమీ లేదు. ముందు నీకు తోచింది చేసుకుంటూ వెళ్ళిపో మిత్రమా. దాంట్లో నీకు ఎంత కావాలో అంతా నీకు దక్కే తీరుతుంది. కానీ ఈలోపు వచ్చే సలహాలు, సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని విని వదిలేయాలి తప్ప వాటిని మంత్రంలా జపించకూడదు మిత్రమా. అనుభవాలు నీకు ఎలా పయనించాలో చెప్పగలవు తప్ప అవి నీ విజయానికి సలహాలు, సూచనలు బలం ఇవ్వలేవని గుర్తుంచుకో. గట్టిగా మాట్లాడకపోతే చేతకని వాడవని తీసి పారేస్తారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వీడు నోరు మంచిది కాదు అంటారు. ఇక్కడ తప్పు నీది కాదో, నిన్ను ఆడిపోసుకునే వాళ్ళది కాదో. ఇది కలియుగం మిత్రమా. ఇక్కడ మనం ఎలా ఉన్నా ఎవ్వరికీ నచ్చం. అందుకే ఎవరికో నచ్చేలా కాకుండా మనకి మనం నచ్చేలా బ్రతికితే ఏ సమస్య ఉండదు మిత్రమా. బేసిక్గా మన పక్కోడు మనకంటే దేంట్లో కూడా ముందు ఉండకూడదు మిత్రమా. ఎందుకంటే ఆ మైండ్ సెట్తోనే బ్రతికిస్తున్నారు ఈ జనం అంతా. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా నచ్చుతావు? ఒక్కసారి ఆలోచించు.
డబ్బుతో బలం పెరుగుతుంది, బలగం పెరుగుతుంది, కానీ నమ్మకం కొరవడుతుంది మిత్రమా. ఎప్పుడు కూడా మన చేతిలో పైసలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అన్నా అంటారు, మనం వెళ్ళేసరికి నిలబడి మనం సలాం చేస్తారు. నీ చుట్టూ తిరిగితే వాడి రేంజ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు నిర్మోహమాటంగా తిరిగేవాడే కలియుగం మనిషి మిత్రమా. కానీ మనం దరిద్రంలో ఉన్నప్పుడు కూడా, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కనీసం నీ పక్కన తిరగడానికి కూడా జంకుతాడు. పొరపాటున నీ దరిద్రాలు వాళ్ళకు అంటుతాయేమో అని వాళ్ళు చాలా కంగారు పడిపోతారు మిత్రమా. డబ్బు ఉంటే ప్రతిరోజు మంచి రోజే, ఒక్కసారి జేబు ఖాళీ అయితే ప్రతిరోజు కాలరాత్రే. డబ్బులు ముఖ్యం కాదని ఎవరైనా నీకు చెప్తే ముందు వారికి ఉన్నదంతా దాన ధర్మాలు చేసిన తర్వాత ఆ మాట చెప్పమని అడుగు. అవసరం లేదు అనుకున్న దానికోసం మరి నువ్వెందుకు తాపత్రయం పడుతున్నావని అడుగు. కానీ ఆ డబ్బుదేముందిరాని ఎవరు నిన్నంటే వాడి దగ్గర ఇప్పటి వరకు కూడబెట్టిన దాన్ని నాకు ఇచ్చేసే, మంటలు లేదంటే వేసేసే, తగలబెట్టిన తర్వాత అలాంటి నీతులు చెప్పమని అడుగు మిత్రమా. కడుపు నిండినోడు ఎన్ని సూక్తులైనా చెప్తాడు మిత్రమా. కానీ కారు లేకుండా కూసింత దూరం కూడా నడవడం చేత కనవాడు కోటలో కూర్చుని పేటలు దాటే మాటలు ఎన్నైనా చెప్తాడు. కానీ పైసా లేనిదే వారి కారు కూడా కదలదని వారికి తెలుసు మిత్రమా. ఈలోపు చెప్పే మాటలన్నీ ఊసిపోక. గుర్తుపెట్టుకో మిత్రమా, ఒక మగాడు మాటకు ముందు ఏడ్చాడంటే వాడు మోసగారి లేదా నిన్ను ముంచడానికి ఏదో ఎత్తుగడ వేస్తున్నాడని అర్థం మిత్రమా. ఎందుకంటే లేదంటే దేనికి పనికిరాడు వాడని, అసమర్థుడని కూడా అర్థం. అదే ఒక ఆడది మాటకు ముందు నవ్విందంటే ఆ ఇంటి మగవాడి పరువు నవ్వుల పాలు చేస్తుందని అర్థం. ఎందుకంటే ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఎవరెన్ని చెప్పినా నీ ఆలోచనలో మార్పు రాకూడదు మిత్రమా. నువ్వు వేసే ప్రతి అడుగు నీ బలం, నీ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు ఎవరో ఏదో చెప్పారని నువ్వు తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకుంటానంటే ఎలా మిత్రమా? ఆలోచించు. దానంత మూర్ఖత్వం మరొకటి లేదు కదా. ముందు నీ ఆలోచన మీద నువ్వు నిలబడు, తర్వాత మార్గం అదే దొరుకుతుంది మిత్రమా. ప్రతిసారి నువ్వు తగ్గుతున్నంత మాత్రాన చేతకాని వాడివి అయిపోవు కదా. నీ ఆలోచనలు అవతలవాడు అందుకోలేనప్పుడు, ఎప్పుడూ కూడా వితండవాదం చేసినప్పుడు నువ్వు అనవసరమైనటువంటి వాగ్వాదానికి దూరంగా ఉంటున్నావంతే మిత్రమా. మురిగి వాడే ఊరుకుంటాడు. అనవసరపు వాదన వల్ల ఒరిగేదేమీ ఉండదని వాడికి తెలుసు మిత్రమా. కానీ వాడి గొప్ప కోసం చేసే ప్రయత్నాలు ఇది కూడా ఒక్కటి అంతే. ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? నేనే తగ్గాలి వస్తుందని. తగ్గినవాడు ఎప్పటికైనా నెగ్గక మానడు మిత్రమా. ఓపిక అవసరం దేనికైనా సరే, గుర్తుపెట్టుకో. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.